హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు TV1 కాలేజ్ స్టార్. మనం ఈరోజు మెగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గట్కేసర్లో ఉన్నామండి. ఇక్కడ చాలా మంది వాలియంట్ గర్ల్స్ ఉన్నారు. సో ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన షోలో సింగింగ్, డాన్సింగ్ అన్ని వాళ్ళు నన్ను ఆడుకుంటారా లేక వాళ్ళతో నేను ఆడుకుంటానా? జస్ట్ వెయిట్ అండ్ సీ. హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. హాయ్ గర్ల్స్, గట్టిగా చూసారు కదా, నా వెనక ఇంతమంది టీం ఉంది. ఈ టీంలో మనం ఏదో వాళ్ళ నిక్ నేమ్స్ అని వాళ్ళ పేర్లు అడుగుతాము. నీ పేరేంటి? సృజన. సృజన. అండ్ నీ నిక్ నేమ్ ఏంటి? హనీ. హనీ. నీకు తెలుగు వచ్చా? నేను తెలుగులో చాలా చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? ట్యూబ్ లైట్ ఏమంటారు? ట్యూబ్ లైట్ ఏమంటారు తెలుగులో? విద్యుత్ దీపం. కాదు, రాంగ్. నెక్స్ట్. ఈ అమ్మాయి చూస్తే బాగా చదువుతుంది, ఈ అమ్మాయిని అడుగుదాం. రండి మేడం. మీ పేరు? సరిత. ఈ అమ్మాయికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. ఈ అమ్మాయిని పిలిస్తే వెనకాల గ్యాంగ్ అంతా అరుస్తుంది. ఓకే సరిత, ట్యూబ్ లైట్ ని తెలుగులో ఏమంటారు? ఈ అమ్మాయి వెనకాల నుంచి కౌంటర్ వేస్తుంది. ట్యూబ్ లైట్ ఏమంటారు అంటే ట్యూబ్ లైట్ అంటారంట. ఎవరమ్మా కదా, నేను అన్ని తెలుగులో. ఈ అమ్మాయి అంటారు. కాదు, తప్పు. ఈ అమ్మాయి వెనకాల నుంచి ఉండుకుని నాకే కౌంటర్ వేస్తుంది. ట్యూబ్ లైట్ ఏంటి అంటే ట్యూబ్ లైట్ అంట. ఓకే శ్వేత, ట్యూబ్ లైట్ ని తెలుగులో ఏమంటారు? అమ్మో, పెద్ద బల్బు అంటాడు. అమ్మా, నేను అడిగింది పెద్ద బల్బు, చిన్న బల్బు కాదు. ట్యూబ్ లైట్ ఏమంటారు? ఎవరు చెప్పరా? ఎనీవన్ నో? ఈవెన్ నాకు తెలియదు. అండ్ నెక్స్ట్, ఈ అమ్మాయి అయితే చాలా భయపడిపోతుంది. అలానే అడుగుతామా? నీ పేరు? శోభ. జిరాక్స్ మిషన్ తెలుగులో ఏమంటారు? అక్షయంత్రం. అక్షయంత్రం కాదు. కాదు. ఓకే ఫైన్, నూరా. అండ్ వాట్స్ యువర్ నేమ్? మౌనిక. ఓకే మౌనిక. మౌనిక, నీకు ఆల్రెడీ క్వశ్చన్ లీక్ అయిపోయింది, రైట్? సిమ్ ని తెలుగులో ఏమంటారు? సిమ్ అనే అంటారు. యాక్చువల్గా ఈ కాలేజ్కి వచ్చే ముందు నేను యూట్యూబ్ ముందు కూర్చొని మరీ అన్ని డౌన్లోడ్ చేసినవన్నీ. నేను బయట ఉన్నాను మీ కాలేజ్ గురించి, చాలా స్పెషాలిటీ, ఇంకా మీ కాలేజ్ చాలా టాప్ అని చెప్పి. సిమ్ ఏమంటారు? సిమ్ అనే అంటారు. ఆహా, ఈ అమ్మాయి చాలా బాగా ఆన్సర్ ఇచ్చిందండి. సిమ్ అనే పిలుస్తారంట. సరే ఓకే. అలాగే ఈ కాలేజ్లో బాగా చదువుకునే అమ్మాయి, బాగా అల్లరి చేసే అమ్మాయి, అంటే చదువులో మనం వెళ్ళాలి లాస్ట్, కానీ అల్లరిలో మాత్రం ఫస్ట్. అలాగే బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ అయ్యే అమ్మాయి ఎవరో వీళ్ళని తెలుసుకుందాం. ఈ గ్యాంగ్ లో మంచి చదువుకునే అమ్మాయి ఎవరు? సంతోషి. సంతోషి. చూసారా, ఎవరైనా పక్కల పేరు చెప్తారు కానీ ఏ ఒక్కరు నేనని ఎవరు చెప్పారు. నువ్వు ఎవరు? సంతోషి. సంతోషి. మరి నువ్వమ్మా? యావరేజ్ స్టూడెంట్. ఓకే, మన బ్యాచ్. ఈ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ అంట. సంతోషి. అండ్ హూ ఇస్ సంతోషి? అమ్మా, ఈ అమ్మాయిని చూడండి నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఈ అమ్మాయి నన్ను క్వశ్చన్స్ వేస్తుందని. ఎలా అయినా అడిగి చేసుకుందాం. సంతోషి, ఏ బ్రాంచ్ నువ్వు? హౌ మచ్ పర్సెంటేజ్ విల్ గెట్? లాస్ట్ సెమిస్టర్ ఐ గాట్ 87. 87. నీ సీక్రెట్ చెప్తావా? ఎందుకంటే బికాజ్ టోటల్ ఏపీ ఇస్ వాచింగ్ దిస్ షో. అలాగే చదువుకునే అమ్మాయిలు ఎవరు ఉంటే, నా టైప్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు నథింగ్ బాగా అల్లరి చేసే అమ్మాయి. ఇందాక చదువుకునే అమ్మాయి అంటే ఒక్క పేరు తెలియదు, అల్లరి చేసే అమ్మాయి అంటే అందరు చేయలేస్తున్నారండి. ఓకే ఫైన్, ఎవరు? అశ్విని. అసలు ఈ అమ్మాయి ఫేస్ చేస్తుంటే అల్లరి చేసేది కనబడుతుందా అండి? ఒకసారి పేరు చూడమ్మా. అశ్విని. ఈ అమ్మాయి చూసి చక్కగా అసలు అమ్మాయికి ఏం తెలియనట్టుంది, కానీ అల్లరి చేస్తుందంటారు. అవునా అశ్విని, నిజంగా నువ్వు అల్లరి కాదు? కాదు. కాదా? లేదు, నీ ఫ్రెండ్స్ అందరూ నువ్వే అంటున్నావు. అంటే టీచర్స్ మీద కౌంటర్ చేస్తావా లేక ఫ్రెండ్స్ మీద కౌంటర్ చేస్తావా ఏంటి? అల్లరి అయ్యాను. అబ్బో. ఓకే వ్యూవర్స్, చూసా కదా ఇందాక సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ డిబేట్ రౌండ్. ఇందాక చూసా కదా వీళ్ళ గ్రూప్ ఎంత మంచి క్లోజ్ గా ఉందో. ఈ రౌండ్ లో వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టే రౌండ్ అన్నమాట. డిబేట్ రౌండ్ లో మనం ఇచ్చే టాపిక్స్ అరేంజ్ మ్యారేజ్ అండ్ లవ్ మ్యారేజెస్. ఇందులో మనం 2 గ్రూప్స్ డివైడ్ చేద్దాం. వాళ్ళకి ఇష్టమైన టాపిక్ మనం ఇచ్చేద్దాం. ఓకే, ఈ గ్రూప్ వచ్చేసి మీ గ్రూప్ నేమ్ ఏంటి మీరు సెలెక్ట్ చేసుకోండి. షైనింగ్ స్టార్స్. గట్టిగా. షైనింగ్ స్టార్స్. షైనింగ్ స్టార్ అంటండి. అలాగే ఈ గ్రూప్ గ్యాంగ్ స్టార్స్. వీళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు గ్యాంగ్ స్టార్స్ అంట. ఓకే ఫైన్. ద టాపిక్ ఇస్ లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఓకే, యూ పీపుల్, మీరు వీళ్ళు అరేంజ్ అంటున్నారు కాబట్టి వీళ్ళకి లవ్ మ్యారేజ్. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు చూడండి. ఏక నువ్వు చెప్పు.
వై లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్ చెప్పం. We can understand each other. ఓకే, ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటే లవ్ అయిపోయినట్ట. ఒకరికొకరు అర్థం చేసుకుంటాం కదా, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ ఇంట్రెస్ట్, అబౌట్ ది ఇంట్రెస్ట్. నో నీడ్ ఆఫ్ లవింగ్. మ్యారేజ్ చేయడంలో పేరెంట్స్కి డౌరీ ఏం ప్రాబ్లం కాదు. లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పింది తను. అది అరేంజ్ మ్యారేజ్లో ఎందుకు ఉండదు, అరేంజ్ మ్యారేజ్లోనే ఇంకా ఎక్కువ ఉంటుంది. లవ్ మ్యారేజ్ అన్న వాళ్ళు లాస్ట్ వరకు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అదే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజెస్ లో కూడా ఇప్పుడు చాలా డైవర్స్ అవన్నీ తీసుకుంటున్నారు కదా. డౌరీకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి సో లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్ దెన్ అరేంజ్. అంటే ఓన్లీ డౌరీ ప్రాబ్లం, ఇంకేం లేదు లవ్ లో. డౌరీ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ చూస్తున్నాం కదా మనం. డౌరీ కోసం I mean mother-in-laws and all people troubling the harassment, everything. There are many problems in arranged marriage also. మ్యారేజ్ కి ముందే మనం వాళ్ళ గురించి మొత్తం తెలుసుకునే అవకాశం ఉంటుంది మ్యారేజ్ లో. వాళ్ళు అంటున్నారు వాళ్ళు చెడు కంటే మంచి కంటే చెడు చాలా తొందరగా పాకిపోతుంది అంటారు కదా. వాళ్ళు ఫెయిల్యూర్స్ మాత్రమే చూస్తున్నారు, అలా సక్సెస్ అయిన వాటిని బయటికి ఇంకా రాలేదు, చాలా ఉండాలి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే డౌరీ తీసుకోరు అని. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది డౌరీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు డౌరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ మీరు అలా ఆలోచించి మాట్లాడాలి. లవ్ చేసిన వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు, అరేంజ్ మ్యారేజ్ అని వాళ్ళు అన్నారు. అంటే లైఫ్ లాంగ్ సక్సెస్ గా ఉంటారని తెలియదు కదా. అంటే లవ్ మ్యారేజ్ లో డౌరీ తీసుకోరు అంటున్నారు కదా, డౌరీ ఎవరికి వస్తుందమ్మా పెళ్ళైన తర్వాత? మీకే కదా వచ్చేది. లవ్ మ్యారేజెస్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. అదే అరేంజ్ మ్యారేజెస్ లో అయితే అందరూ ముందుకు వస్తారు, పేరెంట్స్ ఇంకా అందరూ ముందుకు వచ్చి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటారు. ఇన్ లవ్ మ్యారేజ్ దెర్ విల్ బి ఎ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ లో చెప్పడానికి ఎవరు లేరు. బట్ ఇన్ లవ్ మ్యారేజెస్ షాజహాన్ అండ్ సే why we are celebrating Valentine's Day. In love marriage, the persons who are going to get married, they depend on themselves, they don't depend on their parents, and they can build their career, whatever they want, whatever they feel is right, they can adopt it. In arranged marriage, they have to depend on their relatives, parents for everything. For festivals and for every aspect, they need to go to the relatives' house. If they accept only, they'll do the things, few things which are going to be happen. I agree that many love stories have been remained in from decades and from centuries, like Laila Majnun and all. They got succeeded? Did they get succeeded? ఇందాక వాళ్ళు లవ్ మ్యారేజ్ గురించి చెప్పారు, వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ చెప్పారు. అకార్డింగ్ టు మీ, నేనైతే అంటే లవ్ చేసుకోవడం, లవ్ మ్యారేజ్ చేస్తానో అరేంజ్ మ్యారేజ్ చేస్తానో నాకు తెలియదు. అమ్మ వద్దులేండి, టాపిక్ తొందరగా డైవర్ట్ చేద్దాం, లేకపోతే ఆ అమ్మాయి కొత్త క్వశ్చన్ వచ్చింది అసలు పెళ్ళే చేసుకోవాలని చెప్పి. ఏది రాంగ్ కాదు, లవ్ మ్యారేజ్ తప్పు కాదు, అరేంజ్ మ్యారేజ్ తప్పు కాదు. ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి. విల్ యూ అగ్రీ విత్ మీ? అండ్ యూ? అండి, do you want to know about who are the winners? The winners are Mega College of Engineering and Technology girls. చూసారు, వీళ్ళు ఇప్పుడు ఇలానే ఉంటారండి. ఇప్పుడు మాత్రం కొట్టుకుంటా తిట్టుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్ళగానే రావే బిర్యానీకి వెళ్దాం, రావే చాక్లెట్ తిందాం, వీళ్ళంతా తింటామండి. అసలు ఏంటండి కాలేజ్లో అసలు వాళ్ళు మరీ టూ మచ్ ఫాస్ట్. అసలు ఇంతమంది అమ్మాయిల మధ్య ఒక్కని అబ్బాయిని నాకు చాలా భయం అవుతుందండి. ప్లీజ్ స్మాల్ బ్రేక్.